హలో! హాయ్! నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను బెండకాయ పులుసు సింపుల్‌గా అండ్ టేస్ట్‌గా ఎలా చేయాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. దానికోసం అయితే ఇప్పుడు ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే పోపు దినుసులు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిర్చి, అలానే కొంచెం వెల్లుల్లి, అలానే ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇదంతా వేసుకొని కాస్త అంటే ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే లైట్‌గా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత మాత్రం ఇప్పుడు అంటే ఇంగువ ఆప్షనల్ అండి. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే ఏం లేదు. తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అలానే ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. నేనంటే పావు కేజీ బెండకాయతో పులుసు చేస్తున్నాను కాబట్టి దానికి ఒక 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి కరెక్ట్‌గా సరిపోతదండి. సో, అవి వేసుకొని కాస్త మగ్గిపోయిన తర్వాత అందులోకైతే మనం అంటే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. మీరు కావాలంటే పొడుగ్గా కట్ చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న ముక్కలుగైనా కట్ చేసుకోవచ్చు అండి. తర్వాత అవి ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి అంటే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే అంటే లెమన్ సైజ్ అంత చింతపండునైతే నానబెట్టుకోవాలండి. ఇప్పుడు నానబెట్టుకొని అందులో నుంచి అయితే ఇలా అంటే చారు అంటే పులుసు తీసుకొని అది బెండకాయ అంటే దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లోకి ఇప్పుడు చిన్న ముక్క అంటే బెల్లం వేసుకొని అలానే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని సాల్ట్ కూడా ఒకసారి సరిపోయిందో లేదో చెక్ చేసుకొని లాస్ట్‌లో అయితే కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే అండి. ఎంతో టేస్టీ బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.